మహాభారత సంగ్రామ వేళ తాను విశ్వరూప దర్శనం ఇవ్వటానికి ముందు అర్జునుడికి దివ్యచక్షువు నిచ్చాడు కృష్ణుడు. అందుకే శరీరం, రూపం, భావం అనే స్థితులను దాటించి విరాన్మూర్తిగా అర్జునుడికి అనుభవమిచ్చాడు. దుర్యోధనుడికి పాండవ సైన్యమంతా కృష్ణుడుగా కనిపించటము ఇటువంటిదే. ఆత్మ సర్వశ్రేష్టమైనది, తటస్థమైనది, దేనికి చెందదు, దేనిలోనూ చేరదు. కురుపాండవుల మధ్య కృష్ణుడివలే. ఆయుధం పట్టక, యుద్ధం చేయక, కేవల రథసారథివలే కృష్ణుడున్నట్లు ఆత్మ చూస్తుంటుంది. సంజోగంలో వియోగం, వియోగంలో సంయోగం, ఇది ఆత్మస్థితి. కృష్ణుడి విషయంలో గోపికలుగాని, గోపబాలురుగాని అనుభవించిన పరిస్థితి ఇటువంటిదే. విషమిచ్చి చంపవచ్చిన పూతనకు పూచిన తనువిచ్చినా, శకటాసుర సంహారంతో విముక్తి కలిగించినా, తృణావర్తుని మట్టుపెట్టి ముక్తినిచ్చినా, అర్జున వృక్షాలను పెకలించి విముక్తి నొసగినా, కాళీ యమర్దనంతో దివ్యజీవనాన్ని అనుగ్రహించినా, గోవర్ధన పర్వతమెత్తి పరతత్వ శక్తిని ప్రదర్శించినా, సర్వం హరిమయం.